హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం భమిడిపల్లి నరసింహమూర్తి గారు రచించిన మమకారం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. చెక్కల గేటు ముందు జీప్ ఆగింది. రజనీకాంతం దిగాడు. వైరుతో కట్టిన గేటు తీసి తన ఇంట్లోకి రాబోతుంటే వేప చెట్టు ఆకులోకి స్వాగతం చెప్పింది ఆనందంగా. పిచ్చి మొహమా, నా కోసం బెంగ పెట్టుకున్నావా? ఆత్మీయంగా పైకి చూస్తూ అనుకున్నాడు. 20 రోజులైంది మరి ఆ చెట్టుకి కనిపించి. తనకే బెంగగా ఉంటే ఇటు అటు కదలకుండా నిరీక్షించిన ఈ వేప చెట్టుకి ఇంకెంత దిగులుగా ఉంటుంది. ఆ పక్క మామిడి చెట్టు కూడా బిక్కమొహం వేసుకుని నించుంది. 2 చెట్లు 20 రోజులుగా రాల్చిన కన్నీళ్లు ఎండుటాకుల్లా మారి ముంగిలంతా నిండిపోయినట్లుంది. కళ్ళు చెమర్చాయి రజనీకాంత్కి స్వంత ఇంటికి వచ్చిన ఆనందంలో. సాలిగూళ్ళు తోరణాలు కట్టాయి వీధి గుమ్మానికి. అయ్యగారు, జీప్ డ్రైవర్ సత్యం తన బ్యాగ్ తీసుకొచ్చి పిలిచాక వాస్తవానికొచ్చాడు రజనీకాంతం. నువ్వెళ్ళు అన్నాడు బ్యాగ్ అందుకుంటూ. ఇల్లంతా శుభ్రం చేసి మీరు సెటిల్ అయ్యాక రమ్మన్నారండి అమ్మగారు అన్నాడు సత్యం. ఆ పిల్ల చాదస్తం, ఆ పాటి శుభ్రం నేను చేసుకోలేను, నువ్వెళ్ళవయ్యా అంటూ ఇంటి తాళం తీయబోతుండగా చేతిలో తాళాలు లాక్కున్నట్లుగా తీసుకుని తలుపులు ఓపెన్ చేశాడు సత్యం. ఇంక నువ్వెళ్ళు, ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకొని ఎక్కడైనా కూల్ డ్రింక్ తాగు. నేను చెప్పినట్లు మీరు వింటే నేను 10 రూపాయలు తీసుకుంటానండి అన్నాడు సత్యం. మొండి సత్యం, మాట వినే రకం కాదు అనుకున్నాడు రజనీకాంతం. మొండి మనిషే ఈ పెద్దాయన, అమ్మగారు చెప్పింది నిజం అనుకున్నాడు సత్యం. సత్యం ఇంకా ఆయనతో మాట్లాడాల్సిన పని లేనట్లుగా హడావిడిగా ఈజీ చైర్ దుమ్ము దులిపి ముంగిట్లో వేప చెట్టు కింద వేశాడు. ఒక్క పావు గంట ఆ కుర్చీలో కూర్చోండి, పెద్దాయన మాటలు వినిపించుకోవడం అనవసరం అన్నట్లు గౌరవంగా ఆర్డర్ వేశాడు. ఏదో అనబోయేంతలో చీపురెక్కడుంది అనుకుంటూ లోపలికి వెళ్లాడు సత్యం. రజనీకాంతానికి అతని చొరవ చూసి కోపం రాలేదు. తాత్వికంగా నవ్వుకుంటూ కుర్చీలో కూలబడ్డాడు. 30-40 కిలోమీటర్లు జీపులో కూర్చొని వచ్చినందుకు కాస్త ఒళ్ళు అలసిందనిపించినట్లు కుర్చీలో ఒరిగాక రజనీకాంతానికి తెలిసింది. రజనీకాంతం పంచాయతీ గుమస్తాగా 25 ఏళ్ల నుంచి ఈ పరిసరాల్లోనే పనిచేసి 10 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యాడు. కొడుకుని శ్రద్ధగా చదివించాడు. బ్యాంకు పరీక్ష రాస్తూ ఆఫీసర్ ర్యాంక్ సంపాదించాడు. చాలా తక్కువ మందికి ఆ ఛాన్స్ దొరుకుతుంది. ఆఫీసర్ అయిన పెళ్లి కొడుక్కి చాలా మంచి సంబంధాలే క్యూ కట్టాయి. వాడిష్టం అని రజనీకాంతం భార్య ఎంపిక సుందరానికి వదిలేశారు. 25 ఏళ్ల ముందే తాతా బామ్మ అయిపోయారు. భార్య మనవడితో కొన్నాళ్లు ఆడుకొని ఆగిపోయింది. రజనీకాంతం ఉద్యోగం హడావిడిలో పడి భార్యలేని బెంగని మర్చిపోయాడు. ఎప్పుడైనా కొడుకును చూడాలంటే వాళ్ళు ఉద్యోగం చేసే ఊరు వెళ్లి వస్తూ ఉంటాడు. ఓ 2 రోజులయ్యాక పేచీ పెట్టి స్వంత ఇంటికి వచ్చేస్తాడు. కొడుకు కోడలు తను రిటైర్ అయినప్పటి నుంచి వాళ్లతో ఉండమని పోరు ఎక్కువ చేశారు. కాని రజనీకాంతానికి అందరూ పెద్దవాళ్లలానే స్వంత ఇంటి మమకారం. కాలు చెయ్యి స్వాధీనంలో ఉన్నన్నాళ్ళు మీరు చెప్పిన మాట వినండ్రా అని ఖరాఖండిగా చెప్పేశారు. వాళ్ళంటే తనకి ఇష్టమే, కాని ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్లాలనిపించదు. 2 రోజులు సెలవులు దొరకగానే కొడుకు కోడలు మనవడితో పాటు వచ్చి ఆడదలేని ఇంటిని చక్కదిద్ది వెళ్తూ ఉంటారు పాపం. కోడలికి మనవడికి రజనీకాంతం అంటే ఇష్టం, గౌరవం కూడాను. ప్రతి నెలా వచ్చి వంటింట్లో డబ్బాలు నింపి బటన్ సూడిన బట్టలు తనిఖీ చేసి రిపేర్ చేసి మొక్కలకి మందులు కొట్టించి కొబ్బరికాయలు దింపించి పని మనిషికి రహస్యంగా కొంత డబ్బు ముట్ట చెప్పి మామయ్య గారికి ఏ ఇబ్బంది రాకుండా చూస్తూ ఉండమని చెప్పి నిలవ పచ్చళ్ళు పెట్టి సీసాల్లో నింపి నెల్లాళ్ల పని 2 రోజుల్లో చేసేసి పోతుంది బంగారు తల్లి. ఆమె ఉన్న 2 రోజులు భోజనానికి తప్ప లోపలికి రానియదు మామగారిని. మనవడితో కబుర్లో కొడుకుతో చదరంగమో ఆడుతూ కూర్చుంటాడు రజనీకాంతం. వెళ్లేటప్పుడు కన్నీళ్లు పెట్టుకు పిలవడాలు, జాగ్రత్తలు చెప్పి వెళ్లడాలు మామూలే. మనవడు పెద్ద చదువులు చదివాడు. ఈ జిల్లాకే కలెక్టర్ అయ్యాడు. అందరికీ వాడికన్నా ఎక్కువ ఆనందమే కలిగింది. వాడు డ్యూటీలో జాయిన్ అయ్యే ముందు వచ్చి దన్నం పెడితే రజనీకాంతం ఆనంద బాష్పాలతో వాడి భుజం తడిపేశారు. కౌగిలింతతో చొక్కా నిలిపేశారు. కలెక్టర్ గారికి పెద్ద బంగళా ఇచ్చారు. మీరక్కడే ఉండాలింకా అంది కోడలి పిల్ల ఉత్సాహం పొంగి పొరలుతుండగా. నా కొడుకింట్లో ఉండటానికి నాకు సిగ్గు మొహమాటం ఉంటాయేమో గాని నీ కొడుకింట్లో నాకు స్వతంత్రం ఉంటుందమ్మా, తప్పకుండా వస్తాను, వాణ్ణి కాస్తంత సెటిల్ అవ్వని అని నచ్చ చెప్పి పంపించేశారు. నిజంగా వెళ్లాలని అనిపించింది.
2-3 నెలలకి ఫోన్ పెట్టించాడు మనవడు. రోజు ఓసారి ఫోన్ చేసి, ఎప్పుడొస్తున్నావు తాత, జీపు పంపిస్తున్నాను అని సతాయిస్తున్నాడు. రజనీకాంతానికి తను బెట్టు చేస్తున్నానని అనిపించింది. విధియనాడు పంపించరా అన్నాడు. సామానంతా ప్యాక్ చేసుకొచ్చేద్దాం, నేను వస్తాను అన్నాడు మనవడు. ఓరి పిచ్చోడా, సామాను సంగతి తర్వాత, నాకు ముందు మీ ఇల్లు, నా గది నచ్చాలిగా, అప్పుడే షిఫ్టింగ్ అన్నాడు రజనీకాంతం. ఇంక ఇల్లు కదలక తప్పలేదు. నిజంగా ఇంద్రభవనంలా ఉంది వాడికిచ్చిన బంగ్లా. మనవడితో పాటు కొడుకు కోడలు కూడా తను వెళ్లే టైంకి స్వాగతం చెప్తూ నిలబడ్డారు. ముగ్గురు కాళ్లకి దండం పెట్టి ఇంట్లోకి తీసుకెళ్లారు. 4 జతల బట్టలతో ఎయిర్ బ్యాగ్ లాంటిది భుజాన వేసుకుని వచ్చిన తాతయ్యను చూసి చిన్నబుచ్చుకుంటూ, ఇంతేనా నీ సామాను? అంటే నువ్వుకుడుండవా అన్నాడు దీనంగా. తాతయ్యకి నచ్చి ఇక్కడే ఉంటే కొత్త బట్టలు క్షణాల్లో కొనేద్దాంరా అన్నాడు తండ్రి. 15 రోజులు గడిపాడు. నెమ్మదిగా ఇంటికెళ్తానని అర్జీ పెట్టుకున్నాడు రజనీకాంతం. నాన్న కూడా వాలంటీర్ రిటైర్ అవడానికి ప్లాన్ చేస్తున్నారు. నువ్వు కూడా ఇక్కడే ఉండిపో తాతయ్య అన్నాడు బిక్కమొహం వేసి. వస్తాన్రా, నువ్వెప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను, కాని ఇంక నన్ను వెళ్ళనీయరా బేలగా అడిగాడు రజనీకాంతం. మనవడికి అర్థమైంది. తాతగారు బోనులో కుందేల్లా ఉన్నారని, ఆయన స్వేచ్ఛ ఆయనకి ఆనందం, ఆరోగ్యం, ఆయుర్దాయం అని అనిపించింది. మళ్లీ త్వరగా వచ్చేస్తానని ఒట్టేసి వచ్చాడు. అయ్యగారు, 10 రూపాయలు ఇవ్వండి, ఇల్లంతా అద్దంలా చేశాను అన్నాడు సత్యం. 10 రూపాయలిచ్చాడు రజనీకాంతం. జీపు దగ్గరికెళ్లి సత్యం హాట్ ప్యాక్ క్యారేజీతో వెనక్కొచ్చి, అమ్మగారు అన్నం కట్టించారండి, రాత్రికి చపాతీలు కూడా పెట్టారండి అన్నాడు. రజనీకాంతానికి కళ్ళ నీళ్లు తిరిగాయి. చాలా థ్యాంక్స్ అని చెప్పరా అన్నాడు. అంత ఆత్మీయతనొదిలి ఈ పల్లెటూరుకి ఎందుకొచ్చావురా అన్నాడు రజనీకాంతం స్నేహితుడు రంగనాథం. ఏమోరా, నాకీ వేప చెట్టు గాలి, మామిడి చెట్టు నీడ, మా బావి నీళ్లు, మా ఇంటిని కనిపెట్టుకుని చూస్తున్న తులసి కోట వదిలి ఉండలేననిపిస్తుందిరా. అక్కడ అవన్నీ ఉండవు, కొన్ని కావాలనుకుంటే ఇంకొన్ని వదులుకోవాల్సిందే కదా అన్నాడు గద్గదంగా. రంగనాథం కళ్ళు చెమరించాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.